హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి మనకు ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి పర్యాయ పదాలు, అలాగే ఉత్పత్తి అర్థాల గురించి, ప్రకృతి వికృతుల గురించి అయితే చూద్దాం. అందులో ఫస్ట్ పర్యాయ పదాలు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అంబోది. అంబోది అంటే సముద్రము, కడలి, సాగరం. నెక్స్ట్ అనలము. అనలము అంటే ఏంటంటే అగ్ని, నిప్పు, జ్వలనము. నెక్స్ట్ అరణ్యం. అరణ్యానికి పర్యాయ పదాలు వచ్చేసి విపినము, అడవి, అటవి, వనమని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి అనృతం. అనృతం అంటే అసత్యము, అబద్ధము, బొంకు అనేది పర్యాయ పదాలు. నెక్స్ట్ అన్నం. అన్నానికి పర్యాయ పదాలు ఏంటి? బువ్వ, కూడు, బోనం అనేది ఈ పర్యాయ పదాలు అనమాట. నెక్స్ట్ అర్ధాంగి. అర్ధాంగి అంటే భార్య, పత్ని, ఇల్లాలు. నెక్స్ట్ అహిమకరుడు. అహిమకరుడు అంటే సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. అహిమకరుడు అంటే పర్యాయ పదాలు ఏంటి? సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. నెక్స్ట్ ఆగ్రహం. ఆగ్రహం అంటే కోపము, క్రోధము, అలుక అనేటి పర్యాయ పదాలు. నెక్స్ట్ ఆజ్ఞ అంటే ఆదేశం, ఆన, ఉత్తర్వు, నిర్దేశం. నెక్స్ట్ హాస్యం. హాస్యం అంటే ముఖము, ఆననం, మోము. ఎలుక. ఎలుక అంటే మూషికము, కనకం. నెక్స్ట్ కన్ను అంటే అక్షి, చక్షువు, నేత్రము, నయనం. ఇవన్నీ వచ్చేసి కన్నుకు పర్యాయ పదాలు. నెక్స్ట్ కప్ప. కప్ప అంటే బేకము, దగ్గురము, మండూకము. నెక్స్ట్ కర్రీ అంటే ఏనుగు, గజము. నెక్స్ట్ కమలము. కమలము అంటే పద్మము, నలినము. కార్ముకము. కార్ముకం అంటే ఏంటి? విల్లు, ధనస్సు, సరాసనము, సింగిని. ఇవి వచ్చేసి పర్యాయ పదాలు అనమాట. కార్ముకం అంటే ఏంటి? విల్లు, ధనస్సు, సరాసనం, సింగిని. ఇవన్నీ కార్ముకానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ కోరిక. కోరిక అంటే ఏంటి? వాంఛ, తృష్ణ, ఇప్సితం అనేది కోరిక యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ కౌముది. కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. నెక్స్ట్ గిరి. గిరి అంటే కొండ, పర్వతము, అద్రి అనేది పర్యాయ పదాలు. నెక్స్ట్ గృహము. గృహం అంటే ఇల్లు, గెహము, నికేతనం. నెక్స్ట్ చంద్రుడు. ఇంద్రుడు, శశాంకుడు, నిశాకరుడు అనేసి మనం చంద్రునికి పర్యాయ పదాలు. నెక్స్ట్ చాడ్పు అంటే విధం, భంగి, రీతి, తీరు. నెక్స్ట్ చెట్టు. చెట్టు అంటే వృక్షము, తరువు, భూరూహము. నెక్స్ట్ తమస్సు లేదా తమము అంటే ఏంటంటే పర్యాయ పదాలు చీకటి, అంధకారము, ఇరులు అనేది తమస్సుకి పర్యాయ పదాలు. నెక్స్ట్ దయ. దయ అంటే కృప, కనికరం, కరుణ. దేహము అంటే శరీరము, తనువు, కాయము. నెక్స్ట్ వచ్చేసి ధరణి. ధరణి అంటే భూమి, ధరిత్రి, పృథ్వీ. నరుడు అంటే మానవుడు, మనిషి, మృత్యుడు. నలిరేగు అంటే విజృంభించు, చెలరేగుట, విజృంభించు. ఇవి వచ్చేసి నలిరేగు అంటే ఏంటి? విజృంభించుట, అలాగే చెలరేగు. నెక్స్ట్ నిక్కము. నిక్కము అంటే నిజము, సత్యము. పల్లె అంటే ఊరు, గ్రామము. పవనము అంటే గాలి, వాయువు, అలాగే మారుతము. మారుతం అన్నా కూడా పవనానికి పర్యాయ పదం అనమాట. పసిడి. పసిడి అంటే బంగారము, కాంచనము, పుత్తడి. నెక్స్ట్ పారాశరుడు. పారాశరుడు అంటే వ్యాసుడు, బాధరామాయణుడు, కానీనుడు. పారాశరుడు అంటే ఏంటి? వ్యాసుడు, బాధరామాయణుడు, కానీనుడు. నెక్స్ట్ పువ్వు. పువ్వు అంటే కుసుమము, పుష్పము, విరి. బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే ద్విజులు, విప్రులు, భూసురులు. నెక్స్ట్ భాగీరథి. భాగీరథి అంటే ఏంటి? పర్యాయ పదాలు గంగానది, జాహ్నవి, పావని. నెక్స్ట్ భోజనం. భోజనానికి పర్యాయ పదాలు ఏంటి? తిండి, ఆహారం, భోగము. మరణము అంటే మృత్యువు, నిర్యాణము, చావు. మిన్ను అంటే ఆకాశము, గగనము, నింగి. యశస్సు అంటే ఏంటి? కీర్తి, ఖ్యాతి. నెక్స్ట్ రవి. రవి అంటే సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు. రాత్రి అంటే ఏంటి? నిష, రజని, యామిని. ఇవన్నీ వచ్చేసి పర్యాయ పదాలు అనమాట. రాత్రికి పర్యాయ పదాలు ఏంటి? నిష, రజని, యామిని. నెక్స్ట్
రుగ్ణత అంటే ఏంటంటే జబ్బు, వ్యాధి, రోగం. నెక్స్ట్ వనిత. వనిత అంటే మహిళ, స్త్రీ, పడతి. వివరం అంటే రంధ్రము, బిలము, కలుగు. వృక్షము అంటే తరువు, చెట్టు, భూరూహము. వెల్లి అంటే ప్రవాహము, వెల్లువ. నీరు పారుతూ ఉంటాయి కదా, దాన్ని ఏమంటాం ప్రవాహం, వెల్లువ అంటాం కదా, దాన్ని వెల్లి అని పిలుస్తారు. నెక్స్ట్ శివుడు. శివుడికి పర్యాపదాలు ఏంటి? శంకరుడు, రుద్రుడు, భవుడు. నెక్స్ట్ సంఘము అంటే సమూహము, బృందము లేదా గుంపు. సుంత అంటే ఏంటి? ఇంచుక, ఇసుమంత, కొంచెం అనేసి పర్యాయ పదాలు. నెక్స్ట్ సూర్యుడు. సూర్యుడు వచ్చేసి దీనికి రవి, అహిమకరుడు, భానుడు, ఇవి కూడా పర్యాయ పదాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మరణ. స్మరణ అంటే ఏంటి? తలపు, ఆలోచన, బుద్ధి. స్మరణకు పర్యాయ పదాలు ఏంటి? తలపు, ఆలోచన, బుద్ధి. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు చూద్దాం. అంగన అంటే ఏంటంటే శ్రేష్టమైన అవయవములు కలది, అంటే స్త్రీ అనమాట. నెక్స్ట్ అమృతం. అమృతం అంటే మరణంను పొందింపనిది, అంటే సుధ. నెక్స్ట్ ఈశ్వరుడు అంటే స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. ఈశ్వరుడికి ఉత్పత్తి అర్థం ఏంటి? స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. ఎవరంటే శివుడు. నెక్స్ట్ కరి. కరి అంటే తొండము కలది. తొండం అంటే ఏంటి? కరము కలది, అంటే ఏనుగు అనమాట. నెక్స్ట్ గురువు అంటే అంధకారం అనే అజ్ఞానమును భేదించువాడు. అంధకారం అనే అజ్ఞానమును భేదించువాడెవరు? ఉపాధ్యాయుడు. నెక్స్ట్ వచ్చేసి చిత్రగ్రీవము అంటే చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది. చిత్రగ్రీవం అంటే ఏంటి? చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలదేంటి? పావురం. నెక్స్ట్ ఝరి అంటే కాలక్రమంలో స్వల్పమైపోవునదేంటి? ప్రవాహం. తాపసుడు అంటే తపస్సు చేసేవాడు, ముని. దేహుడు అంటే దేహం కలవాడు, ప్రాణి. నెక్స్ట్ పతివ్రత అంటే పతిని సేవించుటయే నియమంగా కలిగినటువంటిది, సాత్వి. పతివ్రత అంటే ఎవరు? సాత్వి. పతిని సేవించుటయే నియమంగా కలిగినది. నెక్స్ట్ పక్షి. పక్షి అంటే ఏంటి? పక్షాలు కలిగినది, అంటే రెక్కలను కలిగి ఉంటుంది కదా, సో ఏమంటారు? పక్షి అంటే పిట్ట. నెక్స్ట్ పవనజుడు అంటే పవనుని వలన పుట్టినవాడు. పవనజుడు అంటే ఎవరు? పవనుని వలన పుట్టినవాడు, అంటే హనుమంతుడు అనమాట. నెక్స్ట్ పార్వతి అంటే ఎవరంటే హిమవంతుడనే పర్వతరాజు కూతురు. హిమవంతుడనే పర్వతరాజు కూతురు ఎవరు? పార్వతి. నెక్స్ట్ పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు పుత్రుడు, అంటే కుమారుడు. నెక్స్ట్ పురంది. పురంది అంటే గృహాన్ని ధరించేది, అంటే ఇల్లాలు. భవాని అంటే భవుని భార్య, అంటే శివుని యొక్క భార్య పార్వతి. పార్వతీదేవిని భవాని అని పిలుస్తారు. నెక్స్ట్ మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు, సూర్యుడు. నెక్స్ట్ ముని. ముని అంటే మౌనం దాల్చి ఉండేవాడు, ఋషి. మూషికం అంటే అన్నాదులను దొంగలించేది, అంటే ఎలుక అనమాట. మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది, మోక్షం అంటే ముక్తి. నెక్స్ట్ వనజము. వనజం అంటే ఏంటి? వనంలో పుట్టింది. వనం అంటే నీరులో పుట్టింది అనమాట. ఇది ఏమంటారు? పద్మం. నెక్స్ట్ శివుడు అంటే సాధవుల హృదయాన శయనించి ఉండేవాడు, మంగళప్రదుడు, ఈశ్వరుడు అనమాట. శివుడు అంటే ఎవరు? సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు. నెక్స్ట్ సన్యాసి అంటే సర్వము న్యాసం వదిలి చేసినవాడు అని, మనము అన్ని వదిలేసిన వాళ్ళని సన్యాసులు అంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ సముద్రము అంటే ఏంటి? చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది, అంటే వాణ్ణి వచ్చేసి చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది ఏంటి? సముద్రం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వికృతులను చూద్దాం. అంబ అంటే అమ్మ, ఆజ్ఞ అంటే ఆన, ఆర్యుడు అంటే అయ్య, ఆసక్తి అంటే ఆసక్త, ఆహారం అంటే ఓగిరము. నెక్స్ట్ ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే వజ్జ, ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఇవి వచ్చేసి ప్రకృతి వికృతులు కదా. కష్టానికి వికృతి ఏంటి? కస్తి, కవికి కయి. నెక్స్ట్ కవిత అంటే కైత, కార్యము అంటే కర్జము, కావ్యము అంటే కబ్బము, కుడ్యము గోడ, కులము అంటే కొలము, గుణము అంటే గుణము. నెక్స్ట్ వచ్చేసి గుహ. గుహ అంటే గొబ, గృహము అంటే గీము, గౌరవము అంటే గారవము, ఛాయ అంటే ఛాయ,
జ్యోతి అంటే జ్యోతి, దోషము అంటే దోషము, ధర్మము అంటే దమ్మము, నిద్ర అంటే నిదుర లేక నిద్దుర. నెక్స్ట్ పక్షము అంటే పక్క, పక్షి అంటే పక్కి, పంక్తి అనేది ప్రకృతి, బంతి అనేది వికృతి. పట్టణంకి వచ్చేసి వికృతి ఏంటి? పట్టం. పుణ్యము అంటే పుణ్యము, పుత్రుడు అంటే బొట్టెడు. నెక్స్ట్ పుస్తకము, పుస్తకము అంటే పొత్తము, పుష్పము అంటే పువ్వు, ప్రాణము అంటే పానము, బంధువు అంటే బంధువు, భాష అంటే భాష, భిక్ష అంటే భిక్షం, భక్తి అంటే భక్తి, భాగ్యము అంటే భాగయం, బ్రహ్మ అంటే బొమ్మ లేదా బొమ్మ. నెక్స్ట్ యాత్ర అంటే జాతర, లక్ష్మి అంటే లచ్చి, లేఖ అంటే లేఖ, రత్నము అంటే రతనము, రాట్టు అంటే రేడు, రాశి అంటే రాశి, రాజ్ని అంటే రాణి, వాటిక అంటే వాడ, విజ్ఞానము విజ్ఞానము, విద్యకి విద్యే, శక్తికి శక్తి, శాస్త్రము అంటే చట్టము, శ్రీ అంటే సిరి, సుఖంకి వికృతి ఏంటి? సుఖము, స్వామికి వికృతి సామి. ఇవి వచ్చేసి ప్రకృతి వికృతులు. ఫస్ట్ వచ్చేసి అంకె అంటే వశము, అంగడి అంటే కొట్టు లేదా దుకాణము, అంబుది అంటే సముద్రం, అంబుది అంటే సముద్రము, అఘము, అఘము అంటే అర్థం ఏంటి? పాపము, అఘము అంటే ఏంటి? పాపము, అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం, అనగుట, అనగుట అంటే నశించుట, అతుల అంటే సాటిలేని, అతుల అంటే ఏంటి? సాటిలేని, అధునాతనం అంటే ఆధునికం, అనర్గళంగా అంటే ధారాళంగా అడ్డంకి లేకుండా. నెక్స్ట్ అనుకరించుట అంటే మరొకరు చేసినట్లు చేయటము, అనుగుణము అంటే తగిన విధంగా, అన్వేషణ అంటే ఏంటి? వెతకటం, అబ్ది అంటే సముద్రం, కడలి అన్న సముద్రమే వస్తుంది మనకు, అబ్ది అన్న కూడా సముద్రం. నెక్స్ట్ అర్థించుట అంటే వేడుకొను, అలరించు అంటే ఆనందింపజేయటం, అవగతము అంటే తెలియబడినది అంటే తెలుసుకోవటం అనమాట, అవగతం అంటే తెలుసుకోవటం, అశ్వము అంటే గుర్రము, అసువులు అంటే ప్రాణాలు, అసువులు అంటే అర్థం ఏంటి? ప్రాణాలు. నెక్స్ట్ ఆకృతి అంటే ఆకారం, ఆచరణ అంటే నిజ జీవితంలో అమలు చేయడం, నడత, ఆజ్ఞ అంటే ఆనతి, ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆనతి. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం అంటే తన శక్తి సామర్థ్యాలపై తనకుండేటటువంటి నమ్మకం, ఆనంద పరవశుడు అంటే ఎవరు? ఎక్కువ ఆనందాన్ని పొందినవాడు, ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు, ఆపద అంటే ప్రమాదం, ఆప్యాయత అంటే ప్రేమ ప్రీతి. నెక్స్ట్ వచ్చేసి ఆలి, ఆలి అంటే భార్య, ఆవశ్యకత అంటే అవసరం, ఆశ్రయించు అంటే నమ్ముకోవటం, ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు, ఆశ్రితులు అంటే ఎవరు? ఆశ్రయించిన వారిని ఆశ్రితులు అంటారు. నెక్స్ట్ ఇంకుట అంటే ఎగిరిపోట, ఇంకటం అంటే ఏంటి? ఎగిరిపోట, ఇంతి అంటే శ్రీ, ఇమ్ముగా, ఇమ్ముగా అంటే కుదురుగా స్థిరంగా, ఇమ్ముగా అంటే ఏంటి? కుదురుగా స్థిరంగా. నెక్స్ట్ ఉచ్చు, ఉచ్చు అంటే పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి. నెక్స్ట్ ఉజ్వల, ఉజ్వల అంటే బాగా ప్రకాశించడం, ఉత్తరీయం అంటే కండువ, ఉదకము, ఉదకం అంటే నీరు, ఉదకము అంటే అర్థం ఏంటి? నీరు. నెక్స్ట్ ఉబలాటం అంటే ఏంటి? కుతూహలము, ఒక పని చేయాలని తొందరతో కూడిన కోరికను వచ్చేసి ఉబలాటం అంటారు. నెక్స్ట్ ఏకభుక్తులు, ఏకభుక్తులు అంటే ఏంటి? ఒక పూట మాత్రమే తినేవారిని ఏకభుక్తులు అంటారు. ఎడబాయి, ఎడబాయి అంటే వేరుగా ఉండటం. నెక్స్ట్ ఏలమి అంటే సంతోషం, ఎరుక అంటే జ్ఞానం. నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్యము అంటే సంపద, ఒద్దిగా అంటే అనుకూలత, స్నేహము, వసగుట, వసగుట అంటే ఏంటి? ఇచ్చుట, వసగుటకు అర్థం ఏంటి? ఇచ్చుట. నెక్స్ట్ ఔన్నత్యము అంటే గొప్పతనం, కథనం అంటే యుద్ధం, కథనం అంటే ఏంటి? యుద్ధం. నెక్స్ట్ కనుమరుగు అంటే కనిపించకుండా పోవటం. నెక్స్ట్ కన్నుల పండగ అంటే చూడటానికి ఆనందంగా ఉండటం, కపటము అంటే మోసం, కపి అంటే కోతి, కర్తవ్యం అంటే బాధ్యత, కవి పుంగవుడు, కవి పుంగవుడు అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన కవి, కాంస్యము అంటే కంచు, కాలుడు అంటే యముడు, కాడు అంటే శ్మశానం, కాడు అంటే ఏంటి? శ్మశానం. నెక్స్ట్ కాలయముడు అంటే ప్రాణాలు తీసేవాడు, కావలి అంటే రక్షణ, కావలి అంటే అర్థం ఏంటి? రక్షణ. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కినియు, కినియు అంటే ఏంటి? కోపగించుకోవటం, కినియు అంటే అర్థం ఏంటి?
కోపగించు. కూడు అంటే అన్నము, కూరిమి అంటే స్నేహము, కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు, కేరింత అంటే నవ్వు సంతోషంలో చేసే ధ్వని. కోటీరము, కోటీరం అంటే ఏంటి? కిరీటం. కోమలి అంటే అందమైన స్త్రీ. కోలాహలం అంటే హడావిడి. కోలాహలం అంటే ఏంటి? హడావిడి. నెక్స్ట్ గండము అంటే ప్రమాదము, గిరాకీ అంటే వెల తక్కువ, ఘట్టము, ఘట్టం అంటే ఏంటి? సందర్భం లేదా తీరును ఘట్టము అని పిలుస్తాము. నెక్స్ట్ చారుడు, చారుడు అంటే కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణము లేదా ఒక చేతిలో పట్టినన్ని వాటిని వచ్చేసి చారుడు అని పిలుస్తారు. నెక్స్ట్ చిక్కము, చిక్కం అంటే తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించే బుట్టను వచ్చేసి చిక్కము అని పిలుస్తారు. నెక్స్ట్ చిరస్మరణీయుడు అంటే నిత్యం స్మరింపదగిన వాడు. చేజారిపోవు అంటే దొరకకుండా పోవడం. చేటు అంటే కీడు అని అర్థం. చేటు అంటే అర్థం ఏంటి? కీడు అని అర్థం. నెక్స్ట్ జాగృతి అంటే మేలుకొలుపు, జాడ అంటే ఆనవాలు, జీవనశైలి అంటే జీవించే విధానం లేదా బతికే పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి డెందము అంటే హృదయము, తనయ అంటే కూతురు. తనయ అంటే ఏంటి? కూతురు. తనరు, తనరు అంటే ప్రకాశించు. తనరు అంటే అర్థం ఏంటి? ప్రకాశించు. తనుభవుడు అంటే కుమారుడు. ఈ మూడు అర్థాలు మళ్ళీ చూద్దాం. తనయ అంటే కూతురు, తనరు అంటే ఎవరు? ప్రకాశించు. తనరు అంటే ప్రకాశించు. తనుభవుడు, తనుభవుడు అంటే కుమారుడు. తనుభవుడు అంటే ఎవరు? కుమారుడు. ఇవి వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్లో అక్కడక్కడ మనల్ని పదాలు అర్థాలు రాయండి, లేకపోతే ప్రకృతి వికృతులు రాయండి అని అడిగారు కదా, వాటికి సంబంధించి వీటిల్లో లాస్ట్లో టెక్స్ట్ బుక్ లాస్ట్లో పదాలు అర్థాలు ఉన్నాయి. మొత్తం వీటిల్లో ఆ పదాలకు సంబంధించిన అర్థాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎవరైనా చదవలేదనుకుంటే వాటిని వెనకాల చూడొచ్చు. వాటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట. పదాలు, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులకు సంబంధించి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ అర్థాలు చాలా వరకు వాటిల్లో ఉన్నవే లాస్ట్ని ఇచ్చారనమాట. నెక్స్ట్ తస్కరించు, తర్కించు అంటే చర్చించు. తరుణము అంటే తగిన సమయము. తలపోయు అంటే ఆలోచించు. తహతహలాడడం అంటే ఆరాటపడటం. తిలలు అంటే నవ్వులు. తిలలు అంటే అర్థం ఏంటి? నవ్వులు. తీవ్రత అంటే ఆధిక్యము. నెక్స్ట్ తుల్యము అంటే సమానం. తుల్యము అంటే ఏంటి? సమానం. తెంపు అంటే సాహసం. తేట తెల్లం చేయడం అంటే స్పష్టంగా వివరించడం. తేట తెల్లం చేయడం అంటే ఏంటి? స్పష్టంగా వివరించడం అన్నమాట. నెక్స్ట్ దత్త అంటే ఇవ్వబడిన. ధనుజులు అంటే రాక్షసులు. ధనుజులు అంటే ఎవరు? రాక్షసులు. దళము అంటే ఆకు. దాన అంటే పశువులకు పెట్టే ఆహారం. దాశరథి అంటే ఎవరు? శ్రీరాముడు. ద్వీపము అంటే ఏనుగు. ఏనుగు అంటే ఏంటి? కర్రీ అలా పిలుస్తాం కదా, సో ద్వీపము అన్నా కూడా మనకు ఏనుగే. ద్వీపము అంటే ఏనుగు. నెక్స్ట్ ద్వీపము అంటే 4 వైపుల నీటితో చుట్టబడిన భూమిని వచ్చేసి ద్వీపము అంటాము. నెక్స్ట్ దుర్గతి అంటే చెడ్డ స్థితి. దుర్భరం అంటే భరింపలేనిది. దేదీప్యమానం అంటే ప్రకాశవంతమైంది. నెక్స్ట్ దొరతనం అంటే పాలన, అధికారం. దొరతనం అంటే ఏంటి? పాలన, అధికారం. దోచు అంటే అపహరించు. ధరణి అంటే భూమి. ధాటి అంటే దాడి. నారి అంటే స్త్రీ. నిఖము అంటే నిజము. నిడారంబరం అంటే ఆడంబరం లేని విధంగా. నిర్దేశము అంటే ఆజ్ఞ. నిర్దేశించడం అంటే ఏంటి? ఆజ్ఞ. నెక్స్ట్ నిశ్చితాభిప్రాయం అంటే దృఢమైన అభిప్రాయం లేదా గట్టి నిర్ణయం. నిష్ఫలం అంటే ప్రయోజనం లేనిది. నెమ్మి అంటే ప్రేమ, క్షేమం. నెమ్మి అంటే అర్థం ఏంటి? ప్రేమ, క్షేమం. నెరుగుని అంటే సరైన లక్ష్యం. నెరుగుని అంటే అర్థం ఏంటి? సరైన లక్ష్యం. నేరము అంటే తప్పు. పటాపంచలం చేయడం అంటే పూర్తిగా తొలగిపోవు. పథకము అంటే ఆలోచన, ప్రణాళిక. పరస్పరం అంటే ఒకరినొకరు. పరవ అంటే ప్రవాహం. పరవ అంటే అర్థం ఏంటి? ప్రవాహం. నెక్స్ట్ పస్తు అంటే ఉపవాసం. పాటు అంటే ఆపద. పాటు అంటే అర్థం ఏంటి? ఆపద. పాతకం అంటే ఏంటి? పాపం. పాతకం అంటే పాపం. పామరుడు అంటే తెలివి లేనివాడు. పామరుడు అంటే తెలివి లేనివాడు. పారదని అంటే జరగదని. పీడ అంటే బాధ. పుంగవం అంటే ఏంటి? ఎద్దు. పొడక అంటే పుల్ల. పుష్కలం అంటే అధికము, సమృద్ధి. పుస్తే అంటే తాలిబొట్టు.
నెక్స్ట్ పొంచి అంటే చాటున దాగి ఉండడం. పొంచి ఉండడం అంటే చాటున దాగి ఉండడం. పొలతి అంటే స్త్రీ. పొలతి అంటే ఎవరు? స్త్రీ. పోరాటము అంటే యుద్ధము. నెక్స్ట్ వచ్చేసి పోరు. పోరు అంటే యుద్ధం. పోరు అంటే యుద్ధం. నెక్స్ట్ ప్రజ్ఞాశాలి అంటే ప్రతిభ గలవారు. ప్రతీక అంటే గుర్తు. ప్రతీతము. ప్రతీతము అంటే ఏంటి? ప్రఖ్యాతి నొందినది. ప్రభువు అంటే రాజు. ప్రస్తుతం అంటే ఇప్పుడు. ప్రాచీనం అంటే పూర్వకాలం, పురాతనం. ప్రాణము అంటే జీవము. ప్రారంభం అంటే మొదలు. ఇక్కడ వచ్చేసి మనకు తెలియని పదం ఏంటంటే ప్రతీతము. ప్రతీతం అంటే ఏంటి? ప్రఖ్యాత నొందినది. నెక్స్ట్ బుధుడు అంటే పండితుడు. బుధుడు అంటే ఎవరు? పండితుడు. నెక్స్ట్ బుడతడు అంటే బాలుడు. భద్రం అంటే శుభకరం, శ్రేష్టము. భావన అంటే తలపు, ఆలోచన. భావి అంటే భవిష్యత్తు. భాస్కరుడు అంటే సూర్యుడు. భీతి అంటే భయము. భూషణములు అంటే అలంకారాలు. భూషణములు అంటే ఏంటి? అలంకారాలు. భేదము అంటే తేడా. నెక్స్ట్ భాతృజనం అంటే అన్నదమ్ములు. భాతృజనం అంటే ఏంటి? అన్నదమ్ములు. మకాము అంటే నివాసం. మదము అంటే గర్వం. మదము అంటే ఏంటి? గర్వం. నెక్స్ట్ మదత్రయం అంటే విద్యా గర్వం కానీ ధన గర్వం, కుల గర్వం గలవారిని వచ్చేసి మదత్రయం అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనువు అంటే రక్షణ. నెక్స్ట్ మనువు అంటే జీవించుట. మనువు అంటే రక్షణ, అలాగే జీవించుట, రెండు అర్థాలు వస్తాయి. నెక్స్ట్ మట్టగుడిసె అంటే ఒక రకమైన చేప. మమకారం అంటే ప్రేమ, నాది అనే భావము. మహనీయులు అంటే గొప్పవారు. నెక్స్ట్ వచ్చేసి మిన్నక. మిన్నక అంటే ఊరక లేదా అప్రయత్నంగా చేయటం. నెక్స్ట్ ముట్టుకోవడం అంటే తాకటం. మున్నీరు అంటే సముద్రం. మున్నీరు అంటే ఏంటి? సముద్రం. సముద్రానికి వచ్చేసి మనకు అంబోది, కడలి, అలాగే మున్నీరు అని కూడా పిలుస్తారనమాట సముద్రాన్ని. నెక్స్ట్ ముల్లె. ముల్లె అంటే ధనము, మూట. మెలకువ అంటే మేల్కొనుట లేకపోతే జాగృతి. మేటి అంటే శ్రేష్టము. మేను అంటే శరీరము. మైత్రి అంటే స్నేహము. మొరాయించుట అంటే మొండిబడు లేకపోతే ఎదిరించే. నెక్స్ట్ మొహమాటం అంటే జంకు, సంకోచం. నెక్స్ట్ మోలి. మోలి అంటే రీతి కానీ తరగతి. మోలి అంటే అర్థం ఏంటి? రీతి లేదా తరగతి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం. యాచకులు అంటే భిక్షకులు. రణము అంటే యుద్ధము. రణము అంటే ఏంటి? యుద్ధము. రమ్యము అంటే అందమైన. రాజద్రోహం అంటే రాజపరాధము. రాట్నము అంటే నూలు వడికే యంత్రము. రాశి అంటే పోగు. పోగు అంటే ఏంటి? రాశి. నెక్స్ట్ రూకలు అంటే ధనము. రూకలు అంటే ఏంటి? ధనము. రూకలు అంటే ధనము. రూపుమాయు అంటే నశించు లేదా అంతరించటం. నెక్స్ట్ వచ్చేసి లేసు. లేసు అంటే సులభం. లేసు అంటే అర్థం ఏంటి? సులభం. వదనము అంటే ముఖము. వదనము అంటే అర్థం ఏంటి? ముఖము. వర్ధనం అంటే వృద్ధి. వర్ధనం అంటే వృద్ధి. వలయాకారం అంటే గుండ్రంగా. వాత్సల్యం అంటే ప్రేమ. వ్రాత అంటే సమూహము. వ్రాత అంటే అర్థం ఏంటి? సమూహము. విక్రయించుట అంటే అమ్ముట. నెక్స్ట్ విచ్ఛిన్నం చేయడం అంటే తునాతునకలు. విధూతము. విధూతం అంటే ఏంటి? కంపించబడినది. విధూతం అంటే ఏంటి? కంపించబడినది. విరసము అంటే రసము లేనిది. వివేకి అంటే తెలివైనవాడు. విహరిస్తున్న అంటే తిరుగుతున్న. వీడ్కోలు చెప్పడం అంటే వెళ్ళడానికి ఇచ్చే అనుమతిని వీడ్కోలు అంటారు. వెరచుట అంటే భయపడుట. వెరచు అంటే ఏంటి? భయపడుట. వైరము అంటే శత్రుత్వం. నెక్స్ట్ శిశుంపా వృక్షం. శిశుంపా వృక్షం అంటే ఏంటి? ఇరుగుడు చెట్టు. ఇరుగుడు చెట్టుని ఏమని పిలుస్తారు? శిశుంపా వృక్షం అంటారు. నెక్స్ట్ శుంభత్. శుంభత్ అంటే ప్రకాశించే. శుద్ధము అంటే పవిత్రము. శూరులు అంటే శౌర్యం కలవారు. శ్రేయస్సు అంటే శుభము. శ్రేయస్సు అంటే శుభము. శుద్ధము అంటే పవిత్రము. నెక్స్ట్ సంక్రామిక వ్యాధులు అంటే అంటువ్యాధులు. సంఘాతం. సంఘాతం అంటే ఏంటి? సమూహం లేదా గట్టి దెబ్బ. సంచితం అంటే కూడబెట్టినది. సంచితం అంటే ఏంటి? కూడబెట్టినది. సాంప్రదాయం అంటే గత నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం. నెక్స్ట్ సంబరం అంటే సంతోషం. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు. సఖ్యంగా అంటే స్నేహంగా. సత్కవి అంటే మంచి కవి. నెక్స్ట్ వచ్చేసి సత్యమైనది అంటే నిజమైనది.
సన్నుతి అంటే పొగడత. నెక్స్ట్ సాక్షాత్కరించుట అంటే ఎదుటకు వచ్చుట. సాధిక అంటే సారథ్యం. సిరి అంటే సంపద. సుంత అంటే కొంచెం. సుంత అంటే అర్థం ఏంటి? కొంచెం. సునాయాసం అంటే తేలిక. సునాయాసంగా అంటే తేలిక. సువర్ణము అంటే బంగారము. సొంపు అంటే అందము. నెక్స్ట్ వచ్చేసి స్ఫూర్తి. స్ఫూర్తి అంటే స్ఫురణము లేదా ప్రకాశించుట. స్మరించుట అంటే తలుచుకొనుట. స్వాంతము అంటే హృదయం. స్వాంతము అంటే అర్థం ఏంటి? హృదయం. నెక్స్ట్ స్మారకం అంటే స్పృహ. స్మారకం అంటే ఏంటి? స్పృహ. నెక్స్ట్ హరించుట అంటే చంపుట. నెక్స్ట్ హితము అంటే మేలు. హితుడు అంటే మేలు కోరేవాడు. హెచ్చు అంటే ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు అయితే పదాలు అర్థాలు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. పర్యాయ పదాల్లో మనకు వచ్చేసి అఘము. అఘము అంటే పాపము, దురితము. నెక్స్ట్ అధికము అంటే ఎక్కువగా, మెండు. అనలము అంటే ఏంటి? అగ్ని, వాహిని. అనలము అంటే ఏంటి? అగ్ని, వాహిని. నెక్స్ట్ అబ్ది. అబ్ది అంటే సముద్రము లేదా జలది. అశ్వము అంటే గుర్రము లేదా త్వరగము. అశ్వము అంటే ఏంది? గుర్రము లేదా త్వరగము. నెక్స్ట్ ఇంతి అంటే స్త్రీ లేదా వనిత. ఉదకము అంటే నీరు, జలము. ఉర్వి అంటే భూమి, వసుధ. కన్ను అంటే నేత్రము, నయనము. అగము అంటే ఏంటి? పాపము, దురితము. అధికము అంటే ఎక్కువ, మెండు. అనలము అంటే అగ్ని, వాహిని. అబ్ది అంటే ఏంటి? సముద్రము, జలది. అశ్వము అంటే గుర్రము, త్వరగము. ఇంతి అంటే స్త్రీ, వనిత. ఉదకము అంటే నీరు, జలము. ఉర్వి అంటే భూమి, వసుధ. కన్ను అంటే నేత్రము, నయనము. నెక్స్ట్ వచ్చేసి కపి. కపి అంటే ఏంటి? కోతి లేదా మర్కటం. కపికి పర్యాపదాలు ఏంటి? కోతి, మర్కటం. నెక్స్ట్ కుమారుడు అంటే తనయుడు, పుత్రుడు. నెక్స్ట్ కూరిమి అంటే స్నేహము, చెలిమి. కాశీ అంటే వారణాసి, అవిముక్తము. దెండము అంటే ఏంటి? హృదయము, యద. తండ్రి అంటే జనకుడు, పిత. తరుణము. తరుణానికి పర్యాపదాలు ఏంటి? సమయము, కాలము. నెక్స్ట్ ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. దుఃఖము అంటే ఖేదము, బాధ. దుఃఖానికి పర్యాపదాలు ఏంటి? ఖేదము, బాధ. నెక్స్ట్ నంది అంటే వృషభము, ఎద్దు. నెక్స్ట్ వచ్చేసి నారి. నారికి పర్యాయపదాలు ఏంటి? స్త్రీ, పొలతి. పరులు అంటే ఓరులు, ఇతరులు. పామరుడు అంటే అగ్నుడు. పామరుడు అంటే ఎవరు? అగ్నుడు, నీచుడు. ప్రతీక అంటే గుర్తు, చిహ్నము. ప్రారంభం అంటే అంకురార్పణ, మొదలు. ప్రాచీనము అంటే ఏంటంటే ప్రాక్తనం, సనాతనం. ప్రాచీనానికి పర్యాయపదాలు ఏంటి? ప్రాక్తనము, సనాతనం. నెక్స్ట్ భాస్కరుడు అంటే సూర్యుడు, భానుడు. ప్రాణము అంటే ఉసురు, జీవము. మకాము అంటే బస లేదా నివాసం. నెక్స్ట్ మదము అంటే గర్వము, పొగరు. నెక్స్ట్ మాత. మాతకి పర్యాయపదాలు ఏంటి? తల్లి, జనని. నెక్స్ట్ మేను అంటే శరీరము, దేహము. మైత్రి అంటే స్నేహము, నెయ్యము. రణము అంటే యుద్ధము, పోరు. నెక్స్ట్ రథము. రథము అంటే తేరు, స్యందనం. రథానికి పర్యాయపదాలు ఏంటి? తేరు, స్యందనం. నెక్స్ట్ రాజు అంటే ప్రభువు, భూపతి. వృక్షము అంటే చెట్టు, తరువు. సకలము అంటే సర్వము, సమస్తము. నెక్స్ట్ స్వర్గము అంటే దివి, నాకము. స్వర్గానికి పర్యాయపదాలు ఏంటి? దివి, నాకము. నెక్స్ట్ ప్రకృతి వికృతుల గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అంబ. అంబ అంటే అమ్మ. ఆకాశం అంటే ఆకాశం. ఆశ్చర్యము అంటే అచ్చరువు. ఆహారం అంటే ఓగిరము. ఉత్తరీయం అంటే ఉత్తరీగం. కథ అంటే కథ. కవి అంటే కయి. కాలము అంటే కారు. కార్యము అంటే కజ్జము. నెక్స్ట్ గర్భము అంటే కడుపు. త్యాగము అంటే త్యాగము. దిశ, దశ. దీపము అంటే దివ్య. దోషము అంటే దోషము. ధర్మము అంటే ధమ్మం. పుణ్యము అంటే పుణ్యం. పుస్తకం అంటే పొత్తం. నెక్స్ట్ వచ్చేసి కార్యము అంటే కజ్జము. నెక్స్ట్ భక్తి అంటే బత్తి. కుమారుడు అంటే కొమరుడు. సంతోషం అంటే సంతోషం. సంతోషానికి వికృతి ఏంటి? సంతోషం. ఇవి వచ్చేసి 6th క్లాస్లో ఉండేటటువంటి ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, అలాగే పదాలు, వాటి యొక్క అర్థాలు చూద్దామండి.
మనకు చాలా వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ వచ్చిన తర్వాత పొడుపు కథలు అనేవి అంతగా ఎక్కడైతే రాలేదు. సో మనకు 7th క్లాస్లో వచ్చేసి మనకు దాదాపు ఒక 22 పొడుపు కథలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పొడుపు కథల గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు అంటే తేనె పట్టు అంటండి. సో మనకు తేనె వచ్చేసి పున్నమికి అయితే స్టార్ట్ చేస్తాయన్నమాట. అమావాస్య టైంకి వచ్చేసి మొత్తం తాగేసి వెళ్తాయంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే తేనె పట్టు. నెక్స్ట్ ఊరంతటికి ఒకే దుప్పటి వచ్చేసి ఆకాశం. కోడి కానీ కోడి వచ్చేసి పకోడి. కాయ కానీ కాయలు వచ్చేసి తలకాయ, ఎండ్రకాయ, కొంతమంది చింతకాయ అనేసి కూడా చెప్తారు. సో నెక్స్ట్ది జీవికి పుట్టింది కానీ చలనం లేదంటే గుడ్డు. నెక్స్ట్ నిద్రలో కూడా కన్నులు మూయనిది చేప. చేప వచ్చేసి నిద్రలో కూడా కళ్ళు మూయదంట. సో నిద్రలో కూడా కన్ను మూయంది ఏంటి? చేప. నెక్స్ట్ వినే వాటికి కనే వాటికి బెత్తడు దూరం అంటే వినేవి వచ్చేసి చెవులు, కళలు కనేవి ఏంటంటే కన్నులు కదా. సో అర్థము వినే వాటికి కనే వాటికి బెత్తడు దూరం అంటే చెవులు, కన్నులు. నెక్స్ట్ మా ఊరెద్దు మీ ఊరికి పోదు. మీ ఊరెద్దు మా ఊరికి రాదు అంటే చెట్టు అంటండి. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు అంటే చెట్టు. నెక్స్ట్ 9వ చూద్దాం. ఊళ్ళో కలి వీధిలో కలి, ఇంట్లో కలి ఒంట్లో కలి అంటే చాకలి కానీ రోకలి, వాకిలి, ఆకలి ఇవన్నీ వస్తాయంటండి. సో ఊళ్ళో కలి వీధిలో కలి, ఇంట్లో కలి ఒంట్లో కలి అంటే ఊళ్ళో కలి అంటే చాకలి, వీధిలో కలి అంటే మనకు వచ్చేసి రోకలి, ఇంట్లో కలి అంటే వాకిలి, ఒంట్లో కలి అంటే ఆకలి. నెక్స్ట్ నల్లటి పొద వల్ల పుట్టింది, పరరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్నానికి వచ్చింది, గోరింక పట్నాన చచ్చింది అంటే పేనంటండి. నల్లటి పొద వల్ల పుట్టింది, పరరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్నానికి వచ్చింది, గోరింక పట్నాన చచ్చిందంటే పేను. నెక్స్ట్ 7 అన్నదమ్ములం మేము, విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. ఇది వచ్చేసి ఇంద్రధనుసు అంటండి. ఇంద్రధనుసులో మనకి 7 రంగులు ఉంటాయి కదా. సో 7 అన్నదమ్ములం మేము, విడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు అంటే ఇంద్రధనస్సు. నెక్స్ట్ 12th చూద్దాం. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ఏంటంటే నేరేడు పండు. కొనేటప్పుడు వచ్చేసి నల్లగా ఉంటుంది, తినేటప్పుడు ఎర్రగా ఉంటుంది కదా. సో పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ఏంటంటే నేరేడు పండు. నెక్స్ట్ ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా, ఉత్తరాది చెరువు ఊరికనే నిండింది అంటే కొబ్బరికాయ అంటండి. నెక్స్ట్ చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఆన్సర్ వచ్చేసి అద్దం అంటండి. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు అంటే అద్దం. నెక్స్ట్ చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, బావ నోట్లో వసంతములాడే అంటే తాంబూలం అంటండి. చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, బావ నోట్లో వసంతములాడే అంటే తాంబూలం. నెక్స్ట్ 16వది వచ్చి గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అంటే తేలు. ఇదైతే కొన్ని అయితే మనకు తెలిసినవి ఉన్నాయండి, కొన్ని అయితే తెలియవు. నాకైతే తెలియదు అనుకుంటున్నాను, మీకు తెలిస్తే ఓకే. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అంటే తేలు. నెక్స్ట్ 70ది చూద్దాం. శిలావృక్షం తలబుట్టిన, చెలువలు మువ్వురను గూడి చిడి ముడి పడుచున్, దళవాకిట రమియింతురు, సలలితముగా దీని నెరుగా, సరసుల గలరే అంటే సున్నం వక్క ఆకు అంటండి. శిలవృక్షం తలబుట్టిన, చెలువలు మువ్వరను గూడి చిడి ముడి పడుచున్, దళవాకిట రమియింతురు, సలిలితముగా దీని నెరుగా, సరసుల గలరే అంటే సున్నం వక్క ఆకు.
నెక్స్ట్ తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో వేరుతారంటే కాగితము అక్షరాలండి. తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలంటే అక్షరాలు, చేత్తో చల్లుతారంటే రాయడం, నోటితో వేరుతారంటే మనం చదువుతాం కదా. సో ఇది వచ్చేసి కాగితం అక్షరాలు. నెక్స్ట్ కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావంటే కళ్ళు. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. నెక్స్ట్ అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడిందంటే మజ్జిగ కవ్వం. ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందేనండి. నెక్స్ట్ ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు గాలి పారణ సేయున్ గ్రక్కున వేసిన కూయున్ మక్కువతో దీని దెలియ మనుజులు గలరే అంటే బొంగరం అంటండి. ఇదైతే నాకు కూడా తెలీదు. ముక్కున పైనము నడుచున్ పక్కన నోరుండు గాలి పారణ సేయున్ గ్రక్కున వేసిన కూయున్ మక్కువతో దీని దెలియ మనుజులు గలరే అంటే బొంగరం. నెక్స్ట్ కాళ్ళు రెండు గలవు కానీ మనిషి గాడు నోరు గలిగి ఎదుటి వారి నరుచు గాలి మేసి లెస్సగానరు మోయును దీని భావమేమి తిరుమలేశ అనేసి ఇచ్చారు అంటే సైకిల్ అంటండి. దీనికైతే కాళ్ళు రెండు టైర్లు ఉంటాయి కదా, మనిషి అయితే కాదు, నోరు అయితే ఉంటుంది. ఎదుటి వారిని నరుచు అంటే బెల్ల ఉంటుంది కదా, సో అరుస్తుంది. గాలి మేసి లెస్సగా నరుమోయున్ అంటే అంటే మనం గాలి కొడతాం కదా సైకిల్కి, సో అలా మనల్ని మోస్తుంది. దీని భావం ఏమి తిరుమలేశ అంటే సైకిల్. సో ఇవండి మనకు 7th క్లాస్లో ఉండేటటువంటి పొడుపు కథలకు సంబంధించి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.